ఓం నమో భగవతే రుద్రాయ. మార్గశిర పౌర్ణమి 15/12/2024 నాడు మనకి ఉన్నది, ఆదివారం నాడు. అయితే ఈ మార్గశిర పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని గనక ఆరాధించినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో మనకి ఐశ్వర్యము, ఆరోగ్యము, అన్ని విధములుగా మనం అనుకున్నటువంటి పనులు జరగడము కూడా జరుగుతూ ఉంటుంది. అయితే విష్ణుమూర్తిని ఆరాధించాలి అంటే మనకి ప్రధానంగా విష్ణు సహస్రనామ పారాయణం తప్పనిసరిగా జరుపుకోవాలి. మార్గశిర పౌర్ణమి నాడు ప్రాతకాలాన్నే మీరు నిద్ర లేచి చక్కగా తలస్నానం చేసుకుని స్వామివారినే మనసులో తలుచుకుంటూ ఆ రోజంతా కూడా ఉపవాస దీక్షను చేయాలి. అలాగే గంగా జలముతో స్నానం చేసే అవకాశం ఉన్నవాళ్ళు గంగా జలంతో స్నానాన్ని ఆచరించాలి. ఇంకా విష్ణు సహస్రనామాన్ని, అలాగే గాయత్రి మంత్ర జపాన్ని కూడా చేసుకున్న విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు అంటే మార్గశిర పౌర్ణమి నాడు 15/12/2024 నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను విన్నా సరే చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఈ పౌర్ణమి నాడు మీరు ఏదైనా దానము గాని ధర్మము గాని చేసినా మంచి ఫలితాలు అనేటటువంటివి మనకు ఉంటాయి. అయితే ఈ మార్గశిర పౌర్ణమి నాడు చేయకూడనటువంటి పనులు ఏమిటి అంటే, ఏవైతే మనకి నిషిద్ధమైనటువంటి పదార్థాలు ఉంటాయో అవి వాటిని స్వీకరించకూడదు. మద్య మాంసాలను విడిచిపెట్టాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. ఇంకా మనం ఎవరిని కూడా దురుసుతనంతో మాటలు మాట్లాడి వారి యొక్క మనసును నొప్పింపకూడదు. అలాగే కోపాన్ని కూడా ప్రదర్శింపకూడదు. ఇలా మీరు ఈ మార్గశిర పౌర్ణమి నాడు కానీ ఇలా ఇప్పుడు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు ఇవి గనక ఆచరించారు అంటే మీకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం తప్పకుండా కలిగి మీకు అఖండ ఐశ్వర్యము, అలాగే చక్కనైనటువంటి ఆరోగ్యము, ధన సంపాదన అంతా కూడా కలిగేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ కూడా విష్ణుమూర్తి యొక్క జపాన్ని, విష్ణుమూర్తి యొక్క నామాన్ని జపించుకోవడం, అలాగే స్వామివారికి ఏవైనా పూజా కార్యక్రమాలు జరిపించుకోవడం చేసినా మంచి ఫలితాలు అనేటటువంటివి మనకి ఉంటాయి. ఈ యొక్క పరిహారాల్ని ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం.